పంచముఖ ఆంజనేయ అవతారం. ఈ అవతారం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఖచ్చితంగా. అసలు హనుమంతుడు తన సాధారణ రూపాన్ని వదిలేసి 5 ముఖాలతో ఉగ్రరూపాన్ని ఎందుకెత్తాల్సొచ్చింది? రావణాసురుడికి దాదాపు ఓటమి ఖాయమని అర్థమైపోయిన సమయమది. ఓడిపోతానని తెలిసాక అతను నేరుగా పాతాళలోకానికి వెళ్తాడు. అక్కడ మహిరావణుడిని ఆశ్రయిస్తాడు. ఈ మహిరావణుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు కదా. అతను మహామాయాదేవికి పరమభక్తుడు. పైగా మాయలు తంత్రాలు తెలిసినవాడు. అతీత శక్తుల కోసం నరబలులు ఇవ్వడం అతనికి బాగా అలవాటు. రామలక్ష్మణులను మహామాయాదేవికి బలి ఇస్తే ఇక లోకంలో నిన్ను ఎదిరించేవాడే ఉండడు అని రావణుడు అతన్ని బాగా రెచ్చగొడతాడు. ఆ మాయల వల్లే వానర సైన్యమంతా నిద్రపోతున్నప్పుడు కళ్ళుగప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి ఎత్తుకుపోతాడు మహిరావణుడు. ఇక వాళ్లను కాపాడే బాధ్యత పూర్తిగా హనుమంతుడి మీదే పడుతుంది. కాని పాతాళలోకంలో అడుగుపెట్టాక హనుమంతుడికి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన హనుమంతుడు పాతాళ ద్వారం దగ్గరే అచ్చం తన సొంత కొడుకుతోనే ఫైట్ చేయాల్సొస్తుంది. అసలు ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడికి కొడుకు ఎలా పుట్టాడబ్బా అని మీరెప్పుడైనా ఆలోచించారా? మొదటగా అసలు మకరధ్వజుడు ఎలా జన్మించాడో చూద్దాం. లంకాదహనం తర్వాత బాగా అలసిపోయిన హనుమంతుడు సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు అతని చెమట బిందువును ఒక మకర అంటే ఒక పెద్ద సముద్రజీవి అనమాట మింగేస్తుంది. అలా సముద్ర మరియు వానర శక్తులు కలగలిసి ఈ మకరధ్వజుడు పుడతాడు. ఆ తర్వాత పాతాళరాజు అహిరావణుడు అతనిని దత్తత తీసుకుని ఏకంగా తన సైన్యాధ్యక్షుడిగా చేసేస్తాడు. వాళ్ళకి ఒకరికొకరు తండ్రి కొడుకులని అస్సలు తెలీదు. యజమాని ఆజ్ఞ కోసం మకరధ్వజుడు, ధర్మం కోసం హనుమంతుడు ప్రాణాలకు తెగించి మరీ పోరాడతారు. చివరకు మునుల ద్వారా వాళ్ళకి నిజం తెలుస్తుందన్నమాట. చివరగా మహిరావణుణ్ణి నేరుగా చంపడం అసాధ్యమని తెలుస్తుంది. ఎందుకంటే మహిరావణుడి ప్రాణాలు అతని శరీరంలో లేవు. తన ప్రాణాలను 5 వేరువేరు దీపాల్లో దాచిపెట్టాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇంకా ఆకాశం. ఇలా 5 దిక్కుల్లో 5 దీపాలు ఉన్నాయి. ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పితేనే మహిరావణుడికి మరణం వస్తుంది కదా. అవును. ఏ ఒక్క దీపం ఆర్పడంలో ఒక్క సెకండ్ లేటైనా సరే అతనికి మళ్లీ ప్రాణాలు తిరిగి వస్తాయి. హనుమంతుడు ఆ అద్భుతమైన రూపాన్ని ఎంచుకున్నాడు. తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. అదే పంచముఖ అవతారం. తూర్పున సొంత హనుమముఖం, దక్షిణాన నరసింహముఖం, పడమర గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, ఇంకా ఆకాశం వైపు హయగ్రీవముఖం. ఇలా 5 ముఖాలతో అవతరించాడు. ప్రళయకాల రుద్రుల్లా ఆ 5 దిక్కుల వైపు ఒకేసారి గాలిని ఊది ఆ దీపాలను ఆర్పివేశాడు. మహిరావణుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులు సురక్షితంగా బయటపడ్డారు. అప్పుడు మన శ్రీరాముడు మకరధ్వజుని పరాక్రమాన్ని మెచ్చుకుని అతడినే పాతాళానికి రాజుంచేస్తాడు. ఈ ఘట్టం చూస్తే మనకర్థమయ్యేది ఏంటంటే ఈ అవతారం కేవలం కోపానికి ప్రతీక కాదు. ఒకే సమయంలో నలువైపులా ఉన్న అడ్డంకులను ఏకకాలంలో ఎలా ఛేదించాలో తెలిపే అద్భుతమైన రూపమిది. సమస్య అన్ని దిక్కుల నుండి వచ్చినప్పుడు మన దృష్టి కూడా అన్ని వైపులా ఉండాలని ఇది చెబుతుంది.